చదువు లేని సామంతు. స్పెయిన్ దేశంలో ఒక జమీందారు ఉండేవాడు. చాలా ధనవంతుడు, గర్విష్టి కావటం చేత అతను చదువుకోలేదు. తనకు అన్ని విషయాల గురించి పరిపూర్ణమైన పరిజ్ఞానం ఉందని, రాయటము చదవటము రానంత మాత్రం చేత తనకు కలిగే నష్టమేమీ లేదని, డబ్బు పారేస్తే రాయడం చదవడం వచ్చిన వాళ్ళు ఎంతమందైనా వస్తారని అతను అనుకున్నాడు. కష్టపడి అక్షరాలు దిద్దటము, వాటిని కూడబలుక్కొని చదవటము తన హోదాకు తగదని అతని అభిప్రాయం. అందుచేత అతను హమేషా తన వెంట ఉండి రాతకోతలు చూడడానికి ఒక పేదవాణ్ణి జీతానికి కుదుర్చుకున్నాడు. ఒకసారి రాజుగారి వద్ద నుండి సామంతుడికి హుకుం వచ్చింది. ఎక్కడో యుద్ధం జరుగుతున్నది. నీ సైనికులను వెంట తీసుకొని యుద్ధ రంగానికి వెళ్ళి యుద్ధం చేయి అని రాజు తన సామంతుడైన జమీందారుకు ఉత్తర్వు పంపాడు. జమీందారు వెంటనే తన సైనికులని ఆయత్తపరిచి తన లేఖకుణ్ణి కూడా వెంట పెట్టుకొని యుద్ధానికి బయలుదేరాడు. కొంతకాలం పాటు అంతా సవ్యంగానే నడిచింది. ఏ రోజు యుద్ధ వార్తలు ఆ రోజు లేఖకుడు రాసి జమీందారు చేత ముద్ర వేయించి రాజుగారికి పంపేవాడు. కానీ ఒకనాడు శత్రువుల బాణం ఒకటి గురి తప్పి వచ్చి లేఖకుడికి తగలడంతో అతడు కాస్త కన్ను మూశాడు. కొత్త లేఖకుడిని ఏర్పాటు చేసుకునే అవసరం జమీందార్కు ఏర్పడింది. కానీ అది ఆ పరిస్థితిలో అంత తేలిగ్గా సాధించే పని కాదు. అప్పటికి కూడా జమీందారు రాజసం చావలేదు. ఈ సమయంలో నాకు చదవటము రాయటము వస్తే ఎంత బాగుండేది అని అతను తన మనస్సులోనైనా అనుకోలేదు. ఇంతలో ఒక చిక్కు వచ్చి పడింది. ఒకనాడు రాజుగారి వద్ద నుంచి ఒక దూత వచ్చి జమీందారు చేతికి ఏదో ఉత్తరం ఇచ్చి వెంటనే తన గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు. రాజుగారు పంపిన ఆ సందేశం ఏమిటో జమీందారుకు తెలియలేదు. రాజుగారు తనను యుద్ధరంగంలో చొరవగా ముందుకు పొమ్మంటాడా లేక తిరోగమించమని ఆదేశిస్తాడా? జమీందారు చీకట్లో తడుముకుంటున్న వాడిలా అయోమయంలో పడి కొట్టుకుంటూ ఉండగా ఒక సైనికుడు ఆయన కంటపడ్డాడు. ఆ మనిషి జమీందారు ఉండే గ్రామానికి పొరుగున ఉండేవాడే. ఆ మనిషికి రాయటము చదవటము తెలుసు. జమీందారు అతన్ని పిలిచి, ఒరే, ఇదేమిటో చదివి పెట్టు, తప్పు చదివావో డొక్క చీరేస్తాను. పైగా ఇందులో ఉండే విషయాలు నీకు నాకు తప్ప మూడో మనిషికి తెలియరాదు, జాగ్రత్త అని అన్నాడు. ఆ మనిషికి అసలే జమీందారంటే గుర్రు. ఎందుకంటే కొంతకాలం కిందట జమీందారు ఆ మనిషిని ఏదో తప్పు చేశాడని కొరడాలతో కొట్టించాడు. ఆ మనిషికి పగ తీర్చుకోవడానికి మంచి అవకాశం దొరికింది. వాడు రాజుగారి ఉత్తరం చూసి, కొంప మునిగింది, సేనా నాయకత్వం వదిలేసి వెంటనే దర్బారుకు వచ్చేయమని రాజుగారి ఆజ్ఞ. తమరు రాజద్రోహి అని ఎవరో ఆరోపించారట అని చెప్పాడు. నేనా రాజద్రోహిని? అటువంటి మాట పుట్టించిన వాళ్ళు ఎంతటి దుర్మార్గులై ఉంటారు. స్వయంగా వెళ్ళి వాళ్ళని శిరచ్ఛేదం చేసేస్తాను అన్నాడు జమీందారు. అతను వెంటనే రాజధానికి బయలుదేరాడు. అది దూర ప్రయాణము, కష్ట ప్రయాణము కూడాను. ఊరు పల్లె లేని చోట చీకటి పడింది. జమీందారు ఆ రాత్రి గుర్రాన్ని ఏ చెట్టుకో కట్టేసి కటిక నేల మీద పడుకొని రాత్రి గడిపాడు. తెల్లవారి లేచి చూసేసరికి దారికి ఒక పక్కగా ఒక పలక మీద ఏదో రాసి ఉంది. చదువురాని జమీందారు ఆ రాసి ఉన్నదేమిటో తెలుసుకోలేకపోయాడు. అందులో సంకేతాలు ఏమైనా ఉండి అర్థమవుతాయేమోనని ఆ పలకను సమీపించి కాలు జారి కందకంలో పడ్డాడు. దగ్గరికి రావద్దు అని పలక మీద రాసి ఉన్నది. కందకంలో నుంచి బయటపడడం గగనమైంది. నడుము పట్టేసింది. జమీందారు ముక్కుతూ మూలుగుతూ దగ్గర ఉన్న గ్రామానికి చేరుకుని ఒక సత్రం లాంటి చోట పడక సంపాదించుకున్నాడు. ఆ సత్రంలోనే జమీందారుకు పొరుగు గ్రామం వాడు తారసిల్లాడు. వాడు జమీందారు నుంచి తప్పించుకొని పారిపోతున్నాడు. అందుచేత మళ్ళీ జమీందారు ప్రత్యక్షం అయ్యేసరికి వాడి ప్రాణాలు ఎగిరిపోయినంత పని అయింది. కానీ జమీందారు వాడిని చూడగానే పోయే ప్రాణాలు తిరిగి వచ్చినంత ఆనందపడ్డాడు. ఒరే, నేను రాజధానికి వెళ్ళే స్థితిలో లేను. రాజుగారికి ఈ పరిస్థితి తెలుపుతూ కోలుకున్నాక వారి దర్శనం చేసుకొని నాపై అభాండాలు వేసిన వాళ్ళ అంతు చూస్తానని రాయి అని జమీందారు ఆ మనిషిని కోరాడు. ఆ మనిషి జమీందారు రాయమన్నట్టు రాయక రాజును నానా దుర్భాషలు ఆడుతూ ఉత్తరం రాసి ఇచ్చాడు. జమీందారు ఆ ఉత్తరం మీద తన ముద్ర వేసి రాజుకు పంపేశాడు. రాజుగారు ఆ లేఖను చూసి తోక తొక్కిన తాచులా లేచి ఆ భ్రష్టుణ్ణి ప్రాణాలతో గాని శవంగా గాని వెంటనే పట్టుకురండి అని భటులకు ఆజ్ఞ ఇచ్చాడు. జమీందారుని పట్టి తెచ్చి కారాగృహంలో పెట్టారు. అమిత దురభిమాని కావటం చేత అతను రాజుగారికి ఏ విధమైన క్షమాపణ చెప్పడానికి ప్రయత్నించక బిగుసుకు కూర్చున్నాడు.
జమీందారు చేత నిజం చెప్పించడానికి రాజు చిత్రహింసలు పెట్టించాడు. కానీ జమీందారు తాను నిర్దోషినని నోట అనటమే అవమానంగా భావించాడు. రాజు విసిగి ఈ ద్రోహికి శిరచ్ఛేదం విధిస్తున్నాను అని అన్నాడు. న్యాయాధిపతి, మహారాజా, తొందరపడవద్దు. ఈ మనిషి తాను ముద్ర వేసిన పత్రాలలో ఏమున్నది చదవలేదేమోనని నాకు సందేహం కలుగుతున్నది అని అన్నాడు. అతనికి చదవటము రాయటము రాదని చెప్పుకుంటున్నారు అని అన్నాడు మరొక రాజోద్యోగి. ఏమిటి, నా అంతవాడు 5 ఏళ్ళు కష్టపడి రాయటము చదవటము నేర్చుకోగా ఈ హీనుడు ఆ పని కూడా చేశాడు కాడా? వాడికి చదువు రాదని ఎలా రుజువు చేస్తారు అని రాజు తన వారిని అడిగాడు. న్యాయాధిపతి జమీందారుకు మరణశిక్ష విధించే ఉత్తర్వును ఒక కాగితం మీద వ్రాసి దాన్ని జమీందారు వద్దకు తీసుకుపోయి దీనిపైన సంతకం చేస్తే విడుదల చేస్తాము అని అన్నారు. ఇందులో ఏమి రాసి ఉన్నదని జమీందారు అడిగాడు. నీవు నిర్దోషివని, నీ పైన తెచ్చిన అభియోగం నిజం కాదని అన్నాడు న్యాయాధిపతి. మంచిది, అలా అయితే సంతకం చేస్తాను అంటూ జమీందారు వెంటనే తన ముద్రిక తీసి ఆ కాగితం మీద ముద్ర వేశాడు. జమీందారు నిరక్షరుడని అప్పుడు వాళ్ళకి అర్థమైంది. రాజు ఆయనను విడుదల చేసి పంపేశాడు. జమీందారు పట్ల ద్రోహం చేసిన మనిషి దొరికాడు. వాడికి యావజ్జీవ ఖైదు విధించారు. చదువు రాకపోవడం తప్పే అయినా నమ్మక ద్రోహం దానికన్నా ఘోరమైనది కదా. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియ స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.